రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏదైతే హైకోర్టు వారు ఇచ్చారో ఉత్తర్వులు ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ చెరువులో ఏదైతే పెద్ద చెరువులో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. ఒకవేళ కట్టేటట్లయితే అది కోర్టు ముందు ఉంచిన తర్వాత పర్మిషన్తో చేయాలని చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే 1వ తారీఖున ఆర్డర్ ఇచ్చారు. 1వ తారీఖు నుంచి 24 వరకు కూడా ఏమీ చేయలేదు. 24వ తారీఖున ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయ్యారో, రిటైర్ అయిన దగ్గర నుంచి 25 నుంచి స్టార్ట్ అయ్యింది. 25 స్టార్ట్ చేశారు, 26 స్టార్ట్ చేశారు, 27 నిన్న ఏదైతే లోడ్లు వచ్చినాయో మొత్తం అందుకే సిమెంట్ కానీ ఐరన్ కానీ అన్నీ కూడా ఇసుక కానీ వచ్చినప్పుడు వెంటనే ఫోటోలు అవి తీసి నిన్న స్పందనలో నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను. నేను సరే ఎలా జరుగుతుంది, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా ఎలా జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాత్రి మేము ఏదో ఫంక్షన్ కింద వెళ్తూ అటు నుంచి రావడంతో అక్కడ లారీలు అన్నీ కూడా అన్లోడ్ అవుతుందని చెప్పి తెలిసి ఒకసారి చూద్దామని చెప్పి అటు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ఎట్టి పరిస్థితులు కూడా కోర్టు ఇచ్చింది ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అనేది చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి విరుద్ధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు దానికి విరుద్ధంగా అక్కడ లారీలన్నీ కూడా లోపల పెట్టి అక్కడ డంపింగ్ చేస్తున్నాడు. అన్నీ కూడా పిక్క శాండ్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాడు. దాని వెంటనే మేమన్నీ కూడా అక్కడ సిఐ గారికి చెప్పడం జరిగింది. సిఐ గారు ఎస్ఐ గారిని పంపించారు. ఎస్ఐ గారు వచ్చేసరికి అక్కడ ఉన్న టీడీపీ గూండాలందరూ కూడా అయ్యన్న పాత్రుడు గూండాలందరూ కూడా రావడం జరిగింది. దాంతోపాటు మా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో అటాక్ ఇవ్వకపోతే మా వాళ్ళు కూడా వాళ్ళ మీద అడ్డుకోవడం జరిగింది. తర్వాత ఎస్ఐ గారు మమ్మల్ని కారులో పంపించే ప్రయత్నంలో మేము కారు ఎక్కి వస్తున్నప్పుడు వెనకాల అద్దాలు కూడా చెప్పడం పగలగొట్టడం జరిగింది. అంటే ఇది ఏంటంటే అయ్యన్న పాత్రుడు ఏమనుకుంటున్నాడంటే ఎలాగా మేమే కదా ఉన్నాం, స్పీకర్ కదా, అధికారం ఉంది కదా, ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నాడు. 2 సంవత్సరాలు చూసాం. ఈ 2 సంవత్సరాలు కూడా మరో 3 సంవత్సరాలు కూడా చూస్తాం. చూసిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే నువ్వు అరాచకాలు చేసావో, ఏదైతే గూండాయిజం చేసావో అవన్నీ కూడా వడ్డీతో సహా చట్టపరంగా ఇచ్చేస్తామని చెప్పి అయ్యన్న పాత్రుడు చెప్పడం జరుగుతుంది. కేవలం అయ్యన్న పాత్రుడు కేవలం వాళ్ళ కొడుకు ప్రమోషన్ గురించి ఇదంతా కార్యక్రమం ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఈ నెలగా రిటైర్డ్ అయిపోయాడు కనుక వాళ్ళ పెద్ద కొడుకుని ప్రమోట్ చేయాలంటే ఒక సృష్టి క్షేత్రం అని చెప్పి ఒక టైటిల్ పెట్టాడు. టైటిల్ పెట్టి ఎవరిదంటే చెరువు, అది ప్రభుత్వానికి చెరువు. మరి అక్కడ ఉన్న విగ్రహాలు కానీ చుట్టూ విగ్రహాలు కానీ ఎవరంటే స్పాన్సర్డు జిఎంఆర్ వాళ్ళు. జిఎంఆర్ వారి దగ్గరికి వెళ్ళి తండ్రి కొడుకులు వెళ్ళి అక్కడ ఆయన దగ్గర స్పాన్సర్. అంటే స్పాన్సర్ ఏమో జిఎంఆర్, చెరువు ఏమో ప్రభుత్వాన్ని, వీళ్ళేమో షో చేస్తారు తండ్రి కొడుకులు ఇద్దరు. ఇది ఒక సృష్టి క్షేత్రం అని చెప్పి అంటే ఒకటే అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని, ఈ సృష్టి క్షేత్రం పెట్టే కదా ఈ 40 సంవత్సరాల నుంచి ఉన్నావు కదా నువ్వు, ఈ 40 సంవత్సరాల్లో ఈ సృష్టి క్షేత్రాన్ని ఎందుకు పెట్టలేకపోయింది అడుగుతున్నాం. అంటే కేవలం ఎన్నికల స్టంట్, నువ్వు ఎలాగ రిటైర్ అయిపోతారు కనుక ఈ సృష్టి క్షేత్రం పేరుతో ఇన్ని ఎస్టాబ్లిష్ చేయాలి కొడుకుదని చెప్పి తాపత్రంతో చేస్తున్నాడు. ఇదొకటి. రెండోది ఓ పక్క రాజ్యసభ అంటాడు. రాజ్యసభ ఇవ్వాలి మా అబ్బాయికి అని చెప్పింది మొన్న అంటాడు. అహంకారంతో మాట్లాడతాడు అయ్యన్న పాత్రుడు. 100 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు ఈ రోజు ఎక్కడ లాటరైట్లో. 100 కోట్ల రూపాయలు సగం 50% ఏదైతే యువత ఇక్కడ ఉన్నాడో ఎవరో అమరావతిలో ఆ నాయకుడికి ఇస్తాను, ఎట్టి పరిస్థితులు కూడా రాజ్యసభ సీట్ వస్తుందని చెప్పి గర్వంగా అహంకారంతో మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. మరి ఎక్కడ ఎవరైతే అమరావతిలో యువ నాయకుడు ఉన్నాడో మాకు తెలియదు కానీ, వాళ్ళకి ఇస్తున్నాడో లేదో మాకు తెలియదు కానీ, వాళ్ళ పేరు చెప్పి 100 కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే 100 కోట్ల రూపాయలు ఇస్తే రాజ్యసభ వస్తుందా మాకు అర్థం కావట్లేదు. నిజంగా కానీ ఇంక రాజ్యసభ కానీ వచ్చేటట్లయితే ఇచ్చినట్లయితే మాత్రం నిజంగా అయ్యన్న పాత్రుడు ఏదైతే అహంకారంతో మాట్లాడుతున్నాడో 100 కోట్లు ఇస్తామని నిజం అని చెప్పి అందరం కూడా భావిస్తున్నాం. ఇది కేవలం కొడుకు ప్రమోషన్ గురించి సృష్టి క్షేత్రం చెప్పి టైటిల్ పెట్టి ఈ విధంగా ప్రజలు మెప్పి పెడుతున్నాడు. ఇదంతా 40 సంవత్సరాల నుంచి ఏం చేశాడు అంటాను. 40 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో పదవులు చేసి కదా ఏం చేసావు సృష్టి క్షేత్రం, ఇప్పుడే గుర్తొచ్చిందని నీకు. అంటే కొడుకు ప్రమోషన్ గురించి చేసి ఇదంతా ప్రజలు మభ్య పెడుతున్నాడు. ఒకటే చెప్తున్నా చివరిగా అయ్యన్న పాత్రుడు, నువ్వెంతనే చేసుకో. ఈ 2 సంవత్సరాలు చూసాం మేము, ఇంకో 3 సంవత్సరాలు చూస్తాం. ఎన్ని రౌడీ ఏదైనా గూండా ఏదైనా చేయి. మీ వెనకాల ఎంతమంది ఉన్నారో మాకు తెలుసు. రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారు, అలాగే రౌడీ షీటర్లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా 3 సంవత్సరాలు అయిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం కూడా నీకు వెంటనే చట్టపరంగా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మేము ఏదైతే కోర్టుకి కూడా ఆధారాలు కావాలి ఉన్నప్పుడు మేము ఏం చేసామంటే రోడ్డు మీద పెట్టి వీడియోస్ తీసాం. వీడియోస్ తీస్తూ సీఏ గారికి కంప్లైంట్ చేసాం. ఫస్ట్ ఫోన్లో సీఏ గారికి కంప్లైంట్ చేసి ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ లోడ్లు వెళ్ళినాయి, ఎట్టి బస్సులు కూడా వెళ్ళకూడదు, మీరు వెంటనే ఎవరైనా పంపించండి అంటే వెంటనే పంపించారు. ఈ లోపు మేము షూట్ చేసుకున్నాం అన్ని కూడా. ఈ లోపేమో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంతే తప్ప మేము ముందుకు ఇంటిమేట్ చేసాం సీఏ గారికి. సెక్యూరిటీ గార్డ్ అది ఏమన్నా అయ్యన్న పాత్రుడు, అది ఏమన్నా చెరువు సొంతంగా అయ్యన్న పాత్రుడిది అయితే, ప్రైవేట్ది అయితే ఆయన సెక్యూరిటీ పెట్టుకుంటాడు. సెక్యూరిటీకి సంబంధం అక్కడ అంటాను. ఇది ప్రభుత్వం చెరువు, ప్రభుత్వానికి ఎవరు సెక్యూరిటీ నాకు అర్థం కావట్లేదు. ఇది అయ్యన్న పాత్రుడు సొంత చెరువు అయితే సెక్యూరిటీ ఉంటాడు, సెక్యూరిటీ చేసి పెట్టించాడు సంతకం. ఏంటిది ఆడికి ఏంటి సంబంధం నాకు అర్థం కాదు. ఇది సొంత చెరువు పెట్టాడు అయ్యన్న పాత్రుడు సెక్యూరిటీ పెట్టుకోవడానికి. ఇది కేవలం ఏదో ఒక మా మీద బురదలని చెప్తున్నాడు. ఎన్నన్నా చేసుకో ఈ 3 సంవత్సరాలు, రాబోయే రోజులు మాత్రం జగన్ వచ్చింది మాత్రం బుద్ధి చెప్తాం అయ్యన్న పాత్రుడు గ్యారెంటీగా.